మీరు హెయిర్ లాస్ తో సఫర్ అవుతా ఉండి అది ఆండ్రోజెనిక్ అలోపేషియా అయ్యి అంటే మీ జెనెటికల్ గా ప్రీడిస్పోజిషన్ ఉండి కనుక గ్రేడ్ 3 గ్రేడ్ 4 స్టేజింగ్ అంటే చాలా వరకు ఒక 80 to 90% హెయిర్ ఫ్రంటల్ కానీ క్రౌన్ కానీ రెసీడ్ అయిపోయి లాస్ అయితే ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎర్లీ స్టేజెస్ లో మనం మెడికల్ గా కొన్ని మెడిసిన్స్ ద్వారా కొన్ని మెసోథెరపీస్ ద్వారా మనం కొంచెం ప్రివెంట్ చేయగలుగుతాం. బట్ ఒక్కసారి ఎస్టాబ్లిష్డ్ బాల్నెస్ వచ్చిన తర్వాత డోనర్ కనుక వాళ్ళకి మంచి డోనర్ ఉంటే ది బెస్ట్ ప్రొసీజర్ ఇస్ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషన్ లో లాస్ట్ 2-3 years నుంచి లేటెస్ట్ గా ఏం అడ్వాన్సెస్ వచ్చాయి, ముందు 5 years బ్యాక్ ఇప్పటికి ఏం టెక్నాలజీ చేంజ్ అయింది. రైట్ నో మనకు బియర్డ్ నుంచి అంటే ప్రీవియస్ గా ఓన్లీ స్కాల్ప్ నుంచే మనం ఎక్కువ సోర్స్ చేసేవాళ్ళం. బియర్డ్ ఎక్సలెంట్ డోనర్ ఏరియా కనుక బియర్డ్ కనుక బాగుంది అంటే బ్యాక్ డోనర్ ఏరియా తక్కువ ఉన్నా కూడా బియర్డ్ నుంచి మనం మోర్ దెన్ 2 to 2,500 ఫాలికల్స్ మనం హార్వెస్ట్ చేయగలుగుతాం. అట్లా చేసినప్పుడు ఏమైందంటే బియర్డ్ ప్లస్ స్కాల్ప్ కలిపితే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ మనకు డోనర్ ఏరియా అవైలబుల్ ఉంటుంది. సో గ్రేడ్ 5 గ్రేడ్ 6 బాల్నెస్ వాళ్ళకు కూడా మనకు 1 or 2 days సెషన్స్ లో మనకు 6,000+ ఫాలికల్స్ వరకు మనం మెగా సెషన్స్ అచీవ్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్ వల్ల. బియర్డ్ కి వాడే యూనిట్ పంచెస్ కానీ స్కాల్ప్ వాడే పంచెస్ వేరు ఉంటాయి. బియర్డ్ కి చాలా ఫైన్ పంచెస్ వాడతాము, యాంగిల్ కూడా డిఫరెంట్ ఉంటుంది, డ్యామేజ్ ఉండదు స్కిన్ లో. 3rd day 4 వరకు మనకు బియర్డ్ లో తీసిన ఏరియా హీల్ అయిపోతుంది. తర్వాత మనం పంచెస్ క్రియేట్ చేసే టెక్నిక్ కూడా కొంచెం అడ్వాన్స్ వచ్చాయి. దాంట్లో సఫైర్ బ్లేడ్స్ అని వాడుతున్నప్పుడు ఈ సఫైర్ బ్లేడ్స్ ఏంటంటే చాలా ప్రిసైజ్ గా షార్ప్ గా ఉంటాయి, లేటరల్ డ్యామేజ్ ఉండదు. మనం కరెక్ట్ గా మనకి ఎక్కడైతే మన ఫాలికల్ పెట్టాలో చాలా మినిమల్ గా ప్రిసైజ్ గా ప్యాక్ చేసి పెట్టచ్చు మనం సఫైర్ బ్లేడ్ తో ఉన్నప్పుడు. డ్యామేజ్ చాలా తక్కువ, టిష్యూ డ్యామేజ్ ఉండదు. తర్వాత ఇంప్లాంటర్స్ మనం డిహెచ్ఐ అంటాము, డైరెక్ట్ హెయిర్. కరెక్ట్ గా డిహెచ్ఐ ఏంటంటే హెయిర్ ని మనం తీసిన తర్వాత మనం వెంటనే టైం లేకుండా ఇన్స్టెంట్ గా మనం స్కాల్ప్ లో మళ్ళీ రీఇన్సర్ట్ చేయగలుగుతాం ఇంప్లాంటర్లు పెట్టేసి. దానివల్ల ఏంటంటే హెయిర్ డ్రై అయ్యే టైం తగ్గుతుంది. ఇది కూడా లాస్ట్ ఒక 4-5 years నుంచి ఉన్న అడ్వాన్స్మెంట్. సో డిహెచ్ఐ, సఫైర్, మైక్రో ఎఫ్యూవి, అడ్వాన్స్ మైక్రో ఎఫ్యూవి ఈ 3 కూడా రీసెంట్ గా అడ్వాన్స్మెంట్స్ మీ రొటీన్ గా అందరికీ చేసేస్తున్నారు. వీటితో పాటుగా మనం హెయిర్ స్టెమ్ సెల్స్ ని యాడ్ చేయడము, తర్వాత కొన్ని ఎక్సోజోమ్స్ యాడ్ చేయడము, తర్వాత దాంతో పిఆర్పీస్ ని సైమల్టేనియస్ గా యాడ్ చేయడము, వీటన్నిటితో ఏమైందంటే మనకు ట్రాన్స్ప్లాంట్ లో ఆల్రెడీ వచ్చే రిజల్ట్ కంటే ఒక 10 to 15% మనం బెటర్ రిజల్ట్ అచీవ్ చేయగలుగుతాం ఈ కనుక కంబైన్ చేసినప్పుడు.